బ్రదర్ ప్రజలాడు మీరా? ఆ, ఆ, నేనండి. రోజు మీ వీడియో పంపిస్తుంటారు కదా, నాకు చూస్తూ ఉంటాను. పాస్ కదా. ఆ, ఏం లేదండి, ఈ రాధా మనోహర్ దాస్ గారితో కొంచెం వాయిస్ చాట్ చేశాను గత 2 3 రోజుల నుంచి. ఆ, అయితే అతను వాడు గీడు అనేసరికి నేను కూడా రాముడు గాడు కృష్ణుడు గాడు అని నేను కూడా అనేశాను. ఆ, ఎందుకంటే యెహోవా గాడు అని అంటున్నప్పుడు నాకు కూడా కోపం వచ్చి అనేశాను. ఆ, పాస్. అది కోపాన్ని తట్టుకోలేకపోయాను. అదే అదే. ఇప్పుడు ఏందంటే వాళ్ళు శివశక్తి నుంచి వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు. ఆ, శివశక్తిని ఫోన్ చేసి వాళ్ళు బెదిరిస్తున్నారు నన్ను. ఏమని? అసలు ఫస్ట్ ఎప్పుడో ఒక కాల్ ఎత్తానులే కానీ నీ మీద అది కేసు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అన్నట్టుగా అన్నారు. ఆ, ఆ తర్వాత 2 3 సార్లు కాల్ చేస్తే అవి ట్రూ కాలర్లో పెడితే నేను ఫోను నేను ఎత్తట్లా నేను. అయినా ఆ, వాళ్ళు ఫోను చేస్తానే ఉన్నారు వాళ్ళు. ఆ. అదే ఒకసారి మీ ద్వారా సలహా తీసుకుందామని. శివశక్తుడా? ఆ, ఎవడాడు వాడు? వాడి అంటే మామూలుగా ట్రూ కాలర్ లో పడింది కదండి, శివశక్తి అని సింబల్ పడింది కదా, నేను ఫోన్ ఈ ఎత్తట్లేదు వాళ్ళది. ఈడేమంటాడు రాధా మనోహర్ దాస్ గాడు? ఏం లేదు, ఏంటంటే ఇప్పుడు మేము ఎస్టీ కదా సార్, మేము లంబాడిస్ మేము. ఓకే. అయితే మీరు మీరు లంబాడి కులంలో పుట్టి మీరు అట్టట్ట ఇట్టట్ట అని అన్నాడు. ఆ, అయితే నేనేమన్నానంటే మీరు కూడా వైశ్యాస్ కుటుంబంలో పుట్టారు కదండి, మరి మీ కులం పేరు చెప్పుకోవట్లేదు అన్నట్టుగా నేను వాయిస్ కాలు. కరెక్ట్. ఆ ఓకే. ఆ ఆ తర్వాత మీ బైబిల్ గ్రంథము ముట్టి తుడుచుకోవడానికి కూడా పని రాదా అన్నట్టు కొంచెం అసభ్యకరంగా మాట్లాడాడు ఎవడాడు? రాధా మనోహర్ దాస్. ఓకే. దానికి నేను కూడా మీ భగవద్గీత రామాయణం కూడా ముట్టి తుడుచుకోవడం కూడా పనికిరాదు అవును. అన్నట్టుగా నేను ఇట్లా ఇట్లా అన్నమాట. ఇట్లా వాయిస్ లో కొంచెం రేజ్ అయింది ఇంకా కొన్ని మాటలు. ఓకే. అంటే అతను యెహోవా గాడు అన్నప్పుడు నేను కూడా రాముడు గాడు కృష్ణుడు గాడు ఆ, బ్రహ్మగాడు అన్నట్టుగా అనేశాను. అదే అదే. వాడు అన్నాడు కాబట్టి మీరు అన్నారు. ఇప్పుడు మామూలుగా అతను యూట్యూబ్ లోనే అంటున్నాడు కదా, లైవ్ లోనే. వాడు 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 ఎదవ దొంగ కానీ వాడు. ఇప్పుడేమో మరి వాడు మాట్లాడుతున్న నెంబర్లు బ్లాక్ చేసి వాళ్ళకి ఇచ్చాడు, వేరే వాళ్ళకి, ఆయన శిష్యులో ఏందో మరి. అంతా బోకల బ్యాచ్ అదంతా. వాళ్ళేమో పెద్ద గూగుల్ ఫోన్ చేస్తున్నారు. ఫోన్ ఎత్తాలంటేనే కొంచెం భయం ఇస్తుంది వాళ్ళతో. ఎవడి ఫోన్లో లేపొద్దు. ఉమ్, అందరు ఎవడు ఫోన్ చేస్తే వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి. ఉమ్, ఎవడికి మీరు అంత టైం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉమ్, మీరు రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడిన రికార్డింగ్లు ఉన్నాయి కదా, ఆ, ఉన్నాయి అవి? ఆ, కొన్ని ఒకటి రెండు ఉన్నాయి అనుకుంటా సార్, మొత్తం నేను క్లిక్ చేశాను. ఉన్నాయేమో చూసి పంపిస్తాను నేను. ఏమన్నా ఉంటే నాకు పంపండి. ఉమ్. మీకు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన నెంబర్ ఏదైనా ఉందా? ఒకటి నాకు ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది, నేను ఎత్తలా. అది ట్రూ కాలర్ లో శివశక్తి అని వచ్చింది. శివశక్తి అని వచ్చిన నెంబర్ ఇవ్వండి ఒకటి. ఆ, లైన్లో ఉండి చెప్పండి నాకు. ఒక్క నిమిషం ఉండండి. సార్ రాసుకుంటారా? ఆ, పర్వాలేదు చెప్పండి. మిమ్మల్ని లైన్ 970 970 153 153 6841. 6841. లైన్లోనండి. నేను ఈ ఫోన్ ఎత్తలేదు సార్ ఇప్పుడు నేను. ఎత్తలేదా? ఒక్క నిమిషం. ఎత్తలేదు. నేను మాట్లాడతా. ఉమ్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మీరు పాస్టర్ గారు, గుంటూరు పాస్టర్ గారు కదా? సత్తెనపల్లి అండి, గుంటూరు దగ్గరలోనే. గుంటూరు 30 కిలోమీటర్ ఉంటుంది. లైన్లో ఉండండి. ఉమ్. ఏం మాట్లాడకండి మీరు. నేను మాట్లాడలేదు, నేను మ్యూట్ లో పెడతాలేండి, నేను వింటూ ఉంటాను. నా పేరు. హలో, హలో. ఎవరండి? ఫోన్ చేసిరు కదా నాకు. ఎవరు? ఏం పేరు? మీ పేరు ఆ? ఏం పేరు? నా పేరు ప్రకాష్. ప్రకాశ్. ఎక్కడన్నా మీది? గుంటూరు. గుంటూరా? ఉమ్. మీకు చేశారా? మీ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది ఇంతకు ముందు. అవునా? ఉమ్. మీరు ఎస్టీయా? అవును. అవునా? ఉమ్. అదే నేనే చేశాను. నేను తింటున్నాను, తిన్నాక ఫోన్ చేస్తా. తింటున్నా, తిన్నాక ఫోన్ చేస్తా. నేను పడుకుంటా, మళ్ళీ ఏదైనా ఉంటే మాట్లాడరాదు, అయిపోతుంది. ఇంకేమని తింటున్నానే నేను. తింటానావా? భోజనం చేస్తున్నా.
ఆహా, మరి రేపు చేస్తావా ఎల్లుండి చేస్తావా? ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చేయనా? నిద్రపోదాం అనుకుంటున్నా నేను, ఎందుకంటే నాకు టైం లేదు. సరే పొద్దున్న చేస్తా. ఫోన్ చేశాను. నీ పేరేంది? అప్పుడు సత్యనారాయణ అన్న. అదే మనం మాట్లాడుకోవాలంటే నువ్వు ఎవరు మా బంధువా ఎవరు నాకు తెలియక ఫోన్ చేసి అడుగుతాను. సత్యనారాయణ? అవునా? అవునన్న. ఆహా, ఎక్కడ మీది? నేను హైదరాబాద్ అన్న. హైదరాబాద్. ఏంది, ఏం పని మీద ఫోన్ చేసినావు? అదే మాట్లాడదామని మీతో. నేను ఒక వీడియో వినుంటి, బాగుందా? బాగుందనే కదా మాట్లాడదామన్నా. ఆహాహా, ఓకే, బాగుందంటే నేను చాలు ఇంకా. చేస్తుంది ఆ? నేను చేస్తుంది ఎంత టైం పడుతుంది? ఒక 10 minutes. తొందర చెయ్యి. పనుకున్నాను రేపు మార్నింగ్ చేస్తాను. లేదు, రేపు కూడా దొరకను. ఎల్లుండి 3-4 రోజులు బిజీ ఉంది. నువ్వు నాకు ఫోన్ చేయి, మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడతా కానీ. 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను. సరే కాక. సార్ వాడు పిల్లకాయ, వాడు కదా, మన తాత కూడా మనల్ని ఏం చేయలేడు కానీ. అంటే సార్ నేను ఏమైనా రాంగ్ మాట్లాడాను అంటారా? నేను సేవకుడిని అలా మాట్లాడకూడదేమో అని నాకు కొంచెం అనిపించిందండి. నేను కూడా వాడు కూడా అనేసాను ముడ్డి గిడ్డని కొన్ని, అంటే ఏం కాదు, ఏం కాదు. ఆ, మీ పాస్టర్లు అంతకంటే దరిద్రంగా తిట్టిన వాళ్ళు, కోపం బుద్ధులు తిట్టిన ఎందుకనంటే, ఉమ్, ఒకవేళ అట్లా ఏమైనా తిట్టున్నా ఏం కాదు. ఎందుకనంటే ఉమ్, పాస్టర్ అంటే చాలా ఓపిక సహనం ఉంటది. అవును సార్. అట్లాంటోనే నోటికి తింగర మాటలు వచ్చేటట్టు చేసినావంటే నువ్వు ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఉండాలి. అసలు కులాన్ని కూడా విమర్శించాడు సార్. మీరు లంబాడి కులంలో పుట్టి మీకు సేవలాలు తెలీదా? ఉమ్. అది ఇదని అనేసరికి ఎవరో చెప్పారు నాకు, మీరు వాడు వైశ్యాస్ అని. ఆ, వైశ్యాస్ కులంలో పుట్టి నేను బ్రాహ్మణాన్ని మీరెట్ట చెప్పుకున్నారండి? ఉమ్, నేను ఎస్టీ అయినా నాకు బీసీసీఏ ఉంది నా సర్టిఫికెట్ లో. ఆ, నేను 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 క్రిస్టియన్. నేను ఉమ్, లంబాడి బీసీసీ అని ఉంటుంది, లంబాడి ఎస్టీ అని ఉండదు నా సర్టిఫికెట్ లో. ఆ, అని ఇవన్నీ చెప్పేసరికి మీ బైబిల్ గ్రంథం ముడ్డు తెరుచుకోవడానికి పనికిరాదని నేను అన్నాను. మీ భగవద్గీత కూడా ముడ్డు తెరుచుకోవడానికైనా పనికొచ్చిద్దా? తప్పేం లేదు. ఆ, అంటే వాడు ఈ యెహోవా గాడు సైకో అన్నాడు. ఆ, మరి ఆ రాముడు గాడు అంతకంటే పెద్ద సైకి కదా? కట్టుకున్న పెళ్ళాన్ని ఎట్ట విడిచిపెట్టాడు? అనుమానించి అగ్ని పరిచయం చేయమన్నాడు ఆ రాముడు గాడు. సూపర్ సూపర్. బ్రహ్మగాడు కన్నా కూతురుతో ఎట్లా సెక్స్ చేశాడు? ఆ, అదే ఇప్పుడు ఈ టైంలో ఉంటే ఆ రాముడు గాని బ్రహ్మ గాని చెప్పుతో కొట్టేవాళ్ళం. ఇప్పుడు అవును, ఉన్నటువంటి ఈ స్త్రీల సమాజం ఉంటది కదండి, మహిళా సంఘాలు. అవును, ఆ మహిళా సంఘాలు చెప్పుతో కొట్టేవి అవును. అన్నట్టుగా కొన్ని మాటలు వచ్చేసినాయి నాకు కూడా. ఎందుకంటే అసలు గత వారం 10 రోజుల నుంచి అసలు నాకు వాడితో నాకు అసలు మనశ్శాంతి లేదు నాకు. ఆ, అట్లా టార్చర్ పెట్టేసరికి నేను కూడా కొంచెం రేజ్ అయ్యాను. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, మంచిదే. ఏమన్నా రాంగ్ మాట్లాడానా సార్? ఇంకా ఏం లేదుగా. తప్పేం లేదు. సూపర్ పౌరుషంగా మంచిగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. తప్పేం లేదు, అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా మన ఈ మన క్రిస్టియన్లో కూడా పాస్టర్లు హిందువులకి కౌంటర్లు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడక తప్పట్లేదు. ఎందుకనంటే వాళ్ళు అట్లాంటి పీక్ స్టేజ్కి తీసుకొస్తా ఉన్నారు మనని. అవును. ఇప్పుడు వాడు గౌరవంగా ఫోన్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మంచోడలే గాని మరి ఇట్లున్నది కదా, ఎందుకు మన దాంట్లో మీరు ఇంతకుముందు ఎందులో ఉన్నారు అందులో ఉండరాదు అని మాట్లాడితే నా ఇష్టం బాబును ఫోన్ కట్టి చేస్తాం. వాడు అట్లా కాకుండా యేసు ప్రభు ఇట్ట, యెహో దేవుడు అట్ట, మీ బైబిల్ చెత్త అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు వాడు. మాట్లాడినప్పుడు మనం కూడా రోజు ఉప్పు కారం అన్ని తింటాం. మనిషి మనకి కోపం, ఆవేశం, ఉద్రేకం అన్నీ వస్తాయి. అవును సార్, అవును సార్. తిట్టకుంటే పాస్టరే కానీ ఎంత తగ్గించుకున్నా కూడా నువ్వు అనే మాటలు అంటా ఉంటే కోపం రాకుండా ఎట్లుంటది? అవును, అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు చాలా దగ్గర మీ వీడియోలు ఎక్కువ చూస్తూ ఉంటాను సార్. నాకు పంపిస్తుంటారు కదా, నా నెంబర్ మీ దగ్గర ఉందనుకుంటున్నాను. ఆ, ఎక్కువ నేను పంపిస్తూ ఉంటాను, మీ కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను. కాకపోతే మీరు కొంచెం బిజీగా ఉంటారని నేను కాల్ చేయలేకపోతున్నాను నేను. పర్వాలేదు. సార్ ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆ, మీరు ప్రకాష్ అన్న బాగండి, ప్రకాష్ నాయక్. ప్రకాష్ ఎందుకంటే నాయక్. నా నెంబరు వాళ్ళ దగ్గర ఫీడ్ అయి ఉంది, ప్రకాష్ నాయక్ అని. లంబాడిస్ మేము ఎస్టీ. అదే
ఎందుకంటే అది వాళ్ళు నేను ఎస్టీ అని తెలుసు, లంబాడీస్ అని తెలుసు. ఇంకో విషయం ఏంటంటే నేను బైక్ మెకానిక్ కూడా ఒకప్పుడు చేసేవాడని వాళ్ళకు తెలుసు. మ్హూ. ఒకప్పుడు బైక్ మెకానిక్ కూడా ఎలక్ట్రిషియన్ పని చేసేవాడనే సంగతి కూడా తెలుసు. అవునా, ఓకే. వాళ్ళకు తెలుసు. ఆ మాట కూడా అన్నాడు అతను, మీరు బైక్ మెకానిక్ అయి ఉండి మరి ఎట్లా ఇవన్నీ సేకరించాడు అని. ఈ విషయం నేను చెప్పలే బైక్ మెకానిక్ అని ఒకప్పుడు. కానీ అసలు ఎట్లా సేకరించాడో మొత్తం సేకరించాడు. నేను ఒకప్పుడు ఎలక్ట్రిషియన్ అని, బైక్ మెకానిక్ కూడా చేస్తానని, తర్వాత వాటిని వదిలేసి ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి దేవుని సేవలు ఉన్నాన్న సంగతి కూడా వాళ్ళకి అర్థమైందండి. పూర్తి వివరాలు మరి ఎట్లా లాగలిగారు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ విషయం అంటే మీకు ఎందుకు ముందుగా ఈ విషయం చెప్తున్నానంటే, రేపు ఇతనితో మీరు మాట్లాడేటప్పుడు నా పేరు ప్రకాష్ నాయక్. ప్రకాష్ కాదు, ప్రకాష్ నాయక్ అనాలి. నాయక్ అంటేనే వాళ్ళకి అర్థమైంది. అదే ఎస్టీ లంబాడిస్. ఈ 3 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే సరే, తప్పకుండా. ఆ తర్వాత ఈ లంబాడిస్ బీసీసీ లంబాడి క్రిస్టియన్ అని ఉంటది నా దాంట్లో ఎప్పుడైనా. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు అది కూడా మీకు అడుగుతాడు, మీరు లంబాడిస్ లో హిందూ అని ఉందా, క్రిస్టియన్ ఉందా అని అడుగుతాడు. అందుకే మీకు ముందుగా నేను క్లూ ఇస్తున్నాను సార్ నా గురించి. అదే 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 ఇబ్బంది లేదు. మీరు ఇట్లాంటి వాళ్ళతోటి ఏం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నేను పాస్టర్ కాబట్టి ఏమైనా జారినేమని అనుకోవద్దు. ఇప్పుడు పాస్టర్ అంటే చాలా ఓపిక మంతుడు. ఆ ఓపికను కూడా, సహనాన్ని కూడా పరీక్షించి వాళ్ళు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం వల్ల మీరు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. అంత కరెక్టే, బరాబర్ మాట్లాడింది. వాళ్ళు మాట్లాడినాకే కానీ మాట్లాడింది తొందర పడలేదు సార్. నేను కూడా అదే కాకపోతే మరీ టార్చర్ చేస్తున్నారు, అసలు బూతులు మాట్లాడుతున్నారు. ఆ బూతులేమో మనమేమో బాధపడడం తప్ప, ఇప్పుడు వాడు గీడు అంటే మనం అనగలిగి ఉన్నాం. మరి లా అక్షరం వదిలిపెట్టి మా అక్షరంతో మొదలయ్యేది ఇవి వాళ్ళు మాట్లాడగలిగి ఉన్నారు, కానీ ఆ మాటలు మనం రిప్లై ఇవ్వలేకపోతున్నాం వాళ్ళ దానికి. అదే 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 థ్యాంక్ యూ సార్, చాలా మంచిదండి. నాకు చాలా ధైర్యం ఇచ్చారు మీరు. మీ మేలు మర్చిపోలేను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీరు అటు మాట్లాడిన వాయిస్ రికార్డు ఒక్కసారి నాకు పెట్టండి సార్. తప్పకుండా పెడతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హలో హలో, ఏం పేరు అన్నావు కాక? ఉన్నమ్మా, వస్తున్నాను ఇప్పుడే. ప్రకాష్ నాయక్. ప్రకాష్ నాయక్ ఏమన్నా? ప్రకాష్ నాయక్. ప్రకాష్ నాయక్. మీ మదర్ పేరేమ్మా? మీ మదర్ పేరు? శాంతమ్మ. మీ డాడీ? సుదర్శన్. సుదర్శన్ గారు. ఏం లేదు, మామూలుగా ఫోన్ చేసిన, మీ వీడియో చూశాను. బాగుందా? బాగుందనే చెప్తున్నాను. మీ క్రిస్టియన్ అన్నానా? ఎవరవును? అవునా? ఇప్పుడు కన్వర్ట్ అయ్యారన్నా, లేకపోతే మీరు బై బర్త్ క్రిస్టియన్? కన్వర్ట్ అయినా. అవునా? సుదర్శన్ గారు మీ డాడీ పేరు. మీ పేరేమో ప్రకాష్ నాయక్. కన్వర్ట్ అయిన తర్వాత పెట్టుకున్నారా నాయకులు? కన్వర్ట్ అయిన తర్వాత పెట్టారా, లేకపోతే ముందునే పెట్టుకున్నారా మీ పేరు? కన్వర్ట్ అయిన తర్వాతనే పెట్టుకున్న పేరు. మీ అసలు పేరు? నా పేరు జీవన్. ఏమన్నా? జీవన్. జీవన్. మీ డాడీ పేరు, అసలు పేరు? డాడీ పేరు అదే పేరు, సుదర్శన్. సుదర్శన్ గారు. మీ అమ్మ పేరు మాత్రం శాంతమ్మ. అంటే ఆఫ్టర్ కన్వర్షన్ మీ మదర్ కూడా? బిఫోర్ అన్నా? ఏం బిఫోర్ అంటే క్రిస్టియన్లోకి రాకముందు మీ మదర్ పేరు ఏం పేరు అంటున్నా? భాగ్య. భాగ్య. అదే మేము ఎందుకంటే మేము హైదరాబాద్ ఒకటి ఉంటాం, ఉప్పల్లో. మా దగ్గర కూడా చాలా మంది ఉన్నారు లంబాడి వాళ్ళు. అది మన ఏమంటారు దాన్ని, భువనగిరికి వెళ్ళి వచ్చారు. అబ్బా, భువనగిరికి వెళ్ళి వచ్చారు చాలా మంది అటు సైడ్. ఏం పేరు నీ పేరు? నాకు సత్యనారాయణ అని చెప్పాను కదన్నా. సత్యనారాయణ. ఓకే. అవునా? ఏం పని చేస్తావు? నాది షాప్ ఉందా, షాపు. ఏం షాప్ అది? రిటైల్ షాప్. రిటైల్ షాప్? అవునన్నా. ఓకే. ఏంటి సంగతులు మరి?
అదే మీ వీడియో చూసాను కాబట్టి ఫోన్ చేసి మాట్లాడదామని ఫోన్ చేశాను అన్నట్టు. ఉమ్. ఎంతమంది నీకు పిల్లలు? పిల్లలు 4. అవునా, ఏం చేస్తారు? ఒక ఆమె డిగ్రీ. అవునా. ఉమ్. ఆహా. ఒక తన ఆమె పేరు? ఆ? తన పేరు కీర్తన. కీర్తన. ఇంకొక ఎంతమంది? 4 పిల్లల్లో ఎంతమంది లేడీస్? ఎంతమంది? మొత్తం ఇద్దరు అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఆహా. ఇంకొక ఆమె పేరు? ఒక ఆమె పేరు రచన. ఆహాహా. ఉమ్. రచన. అబ్బాయి పేరు? చరణ్. చరణ్. ఇంకొక ఆయన పేరు? సంగీత్. ఓకే, మంచి పేర్లు పెట్టినావు. ఉమ్. వెరీ గుడ్. ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేస్తా. మరి పడుకో. లేదు, నిద్ర రావట్లే, అందుకే ఫోన్ చేస్తాను నీకు ఒకటే. అవునా, నువ్వు నువ్వు తెలంగాణలో ఉన్నట్టున్నావు కదా కాక? ఉమ్? తెలంగాణలో ఉన్నట్టున్నావు. తెలంగాణలోనే ఉండేది మరి. మరి నువ్వు గుంటూరు అని చెప్తావు. గుంటూరులే, మా ప్రాపర్ గుంటూరే. ప్రాపర్ గుంటూరా? ఉమ్. మాకు ఇంకో నాయకు ఉన్నాడు, బలరాం నాయక్ ఏదో ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంది, నల్గొండ. ఆ, ఆయన మంత్రి మీకేమైనా ఐడియా ఆయన. ఉందా? ఆ? మంత్రి. కాదు, ఆయన కాదు, ఈయన మంత్రి కాదు, ఈయన ఎలక్ట్రీషియన్. ఏదో గవర్నమెంట్ జాబ్ అవుతుంది, ఆహా. నల్గొండలో ఉంటాడు. ఉమ్. ఆయన ఇట్లానే కలుస్తాడు అప్పుడప్పుడు, అంటే ఫోన్లో. నా నెంబర్ ఎవరు ఇచ్చిండ్రు నీకు? ఏదన్నా నా నెంబర్ ఎవరు ఇచ్చిండ్రు? ఆ నెంబరు దాని స్క్రీన్ మీద ఉందన్నా మీది, ఎక్కడ? మీ వీడియోలో. ఏ రాధా మనోహర్ దాస్ మాట్లాడింది అంటున్నా. అవునన్నా. ఓకే. ఆహా. అదే నేను చూసిన. ఉమ్. సరే ఫోన్ చేద్దాంలే, వీడియో చూసాం కదా అని ఫోన్ చేశాను అన్నట్టు. ఏ మతాలు అంటే కులాలు తెలంగాణలో ఉంటే ఏం తమ్ముడు. చేస్తారు కాక నువ్వు? ఆ? నేనే పెద్ద ఉంటాను, నువ్వు చిన్నోడు ఉంటావు. నన్ను తమ్ముడు అనకు. నువ్వే పెద్ద. ఎంత నీ వయసు? 55. ఓర్ని 55 నీకు నాకన్నా పెద్దవా? 58 ఇయర్స్ నాకు. అవునా, అయితే నేనే చిన్నోడా? నువ్వే 55. ఎంత నీకు? 55, 1968 నాది. ఆహా. ఓకే. నాకన్నా పెద్దవే నువ్వు. పెద్ద, అందుకే తమ్ముడు అన్నది మరి నేను. అరే నీ వాయిస్ బాగా చిన్న లేత కుర్రోళ్ళకి వస్తుంది. ఇక ఇప్పుడు నేను ఎన్ని యోగాలు, ఎన్ని మెడిటేషన్లు. అవునా. కరాటేలో ఫస్ట్ ప్రైజ్ నాకు. అవునా. కుంఫులో 3 years క్రితం కూడా నేను మంచి ఫైటర్ని. అవునా. ఏడుంటావన్నా తెలంగాణలో? ఒకసారేమో చంద్రబాబు నాయుడు ఇచ్చిండు ఇది అవార్డు. ఓకే. ఒకసారి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిండు. అవునా. మన లాస్ట్ టైం కేసీఆర్ కూడా ఇచ్చిండు. ఏడుంటావే? హైదరాబాద్ ఉంటావా నువ్వు? హైదరాబాద్లో. ఏడుంటావు? హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ఉంటాను నేను. రోడ్ నెంబర్ 12. ఎమ్మెల్యే కాలనీ. ఇది న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదో ఉంటాయి. అక్కడ ఉంటాయి. ఏం చేస్తావు అన్నా నువ్వు? ఇదే ఇక జిమ్ నేర్పించుడు, అది చేసుడు, ఇది చేసుడు. కోచ్ అనమాట. కోచ్ అన్నాడు, అందరికి జిమ్ నేర్పిస్తా ఉంటా. అవునా. మీ ఓనా లేకపోతే ఎవరినైనా? పెద్ద సంస్థానం మంది, మంది. నువ్వు ఓన్గానే పెట్టుకున్నావు అయితే? ఓన్గానే పెట్టుకున్నా. ఏం పేరు జిమ్? జిమ్ పేరు మన ఇంత ముందేమో జింగ్లాడ్ అని పెట్టిన. ఓకే. ఎప్పుడు ఇది 2014లో. ఏది మన చైనా పేరు? జిమ్లాడ్. జిమ్లాడా? జిమ్లాడ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడేమో గాడ్ గిఫ్ట్ అని పెట్టిన. ఓకే. సరే, ఇందాకేమో చెప్పబోతున్నారు, చెప్పండి. ఈ జిమ్లో మామూలు లేరు మనోళ్ళు. పెద్దదే. అవునా. దాదాపు ఎవ్రీడే వచ్చేసి 270-300 మంది వస్తారు. అంటే ప్రొప్రైటరీ మీదైతేనే మొత్తం మంది. అది దాదాపు అరెకరం ఉంటుంది. మీ ఓనా? ఓన్ జిమ్ అది. జిమ్ అనేది కాదు, మొత్తం స్పేస్ కూడా. స్పేసు, మెటీరియల్, మొత్తం ఎవ్రీథింగ్ నాదే. అవునా. చెప్పండి, ఇందాకేమో చెప్తున్నారు, అర్థం కాలేదు. అదే ఫోన్ చేసి మీ ఇందాక ఫోన్ మీద ఉంటే
ఏం పేరు అన్న నీ పేరు అని అంటే అదే ప్రకాష్ నాయక్ అవునవును. అని చెప్తాను. కాదు, ఏదో రిలీజన్ గురించి మాట్లాడుతున్నారు కదా. రిలీజ్ ఏం లేదు. మనం ఇప్పుడు ఒకటి రాధా మనోహర్ దాస్ మాట్లాడినా ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడినా ఉమ్, మనం అంతా ఒకటి. అవును, అది ఇదైతే ఫస్ట్ పాయింట్. ఓకే. ఇది అట్లా ఉండిపోవాల. అయితే నాకు ఎవరో ఫోన్లు చేస్తా ఉన్నారు, ఎవరెవరో ఫోన్లు చేస్తా ఉన్నారు. ఎవరికి ఫోన్ చేసినా ఒకటే చెప్పేది, ఉమ్, ఉమ్, మనం అంతా ఒకటి. ఉమ్, ఆ, ఐక్యం మొత్తమే మహాబలం లాగా అందరం కలిసిమెలిసి ఉండాలి. అవును. కొంతమంది మత పిచ్చితోటి బూతులు తిడతా ఉన్నారు. యేసు ప్రభుని, మరియమ్మని, యెహోవా ఆహా. దేవుని, బైబిల్ని అట్లా తిట్టకూడదు. అది ఇప్పుడు మరి నాకు బైబిల్లో పాత ఒక మాట, నిబంధన చెప్పండి చెప్పండి, పర్లేదు పర్లేదు. బైబిల్ని తిట్టకూడదు, యేసు ప్రభుని తిట్టకూడదు, మరి అమ్మగారిని తిట్టకూడదు, యెహోవా దేవుని. నీకు నచ్చకపోతే నచ్చలేదు, కాముకుంటే అయిపోయా. ఉమ్, ఇప్పుడు మన హిందువులలో కూడా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఉమ్, అట్లా అనేసి మనం వాళ్ళని తిడితే సభ్యత సంస్కారం కాదు కదా. అవునవును. తిట్టకూడదు. మనం ఇప్పుడు నువ్వు ఒకటి, మన ఇద్దరం కాఫీ షాప్కి పోయినాం. ఉమ్, కాఫీ షాప్కి పోయినప్పుడు ఉమ్, ఇద్దరం ఒకటే కాఫీ షాప్కి పోతాం. ఓకే. నాకేమో పాలు తాగాలని ఉంటుంది, నీకేమో హార్లిక్స్ కాఫీనో ఇంకోటో తాగాలని ఉంటుంది. అవును. అంటే మనం పోయింది ఒకటే షాప్కి లే, కానీ కోరికలు మాత్రం ఇద్దరికి వేరువేరుగా ఉన్నాయి. అది మన ఇష్టం కదా. అప్పుడు డబ్బులు నువ్వైనా ఇవ్వచ్చు, నేనైనా ఇవ్వచ్చు. అవును. దాన్ని ఆయన ఏం తాగిండు అనే దానికి గౌరవం ఇచ్చి తాపించాలి తప్పితే, ఉమ్, ఏ నువ్వేంది కాఫీ తాగేది, నేను పాలు తాగుతాను తాగు, లేకపోతే నేను హార్లిక్స్ తాగుతాను తాగానంటే వాడికి ఇష్టం లేని ఎట్లా తాగుతాడు? ఉమ్, అవునా కదా. అవును. అట్లనే ఎవడు మతాన్ని వాడు ఆచరించుకుంటే బాగుంటుంది. కానీ నేను ఓకే. ఇష్టపడేదాన్ని నువ్వు తిట్టుడు అనేది అది సంస్కారం కాదు, సభ్యత కాదు. మీరు చెప్పినట్టు అందరు అలా ఆలోచిస్తే అసలు ఈ ప్రాబ్లమే రాదు. అది మరి అనీ జాన్సన్ కూడా ఉన్నాడు, తర్వాత ఈ సంవత్సరావు గారు ఉన్నాడు, ఇంకో నలుగురు ఐదుగురు ఉన్నారు తమ్మి అన్న. ఉమ్. ఈ నా కొడుకులకి పొద్దున్న లేచి ఎవరిని తిడదామా, ఏ దేవుని తిడదామా, ఈ రాష్ట్రాన్ని తిడదామా, లేకపోతే భారతదేశాన్ని తిడదామని మరి లంజా కొడుకులు అందరికీ మీలాంటి వాళ్ళు ఎందుకు చెప్పరా నాకు అర్థం కాదు. అయితే నాకేందంటే నా బాధ కూడా అదే. ఏంటంటే ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఇట్లా తిట్టడానికి ప్రథమ కారణం ఏందనంటే, ఈ శివశక్తి కరుణాకర్ గాడు ఉన్నాడా, ఉమ్, హిందూ శక్తో ఏదో జనశక్తి పెట్టుకున్న మన లలిత్ కుమార్ అని ఒకడు ఉంటాడు. ఓకే. తర్వాత హైదరాబాద్లో ఒకడు అమర ప్రసాద్ అని ఉంటాడు. ఓకే. మన తర్వాత ఆ, ఈ గోపి, సనాతన సేన. గోపి సేన అని ఒకడు ఉంటాడు. ఉమ్, తర్వాత ఆ, ఈ రాధా మనోహర్ దాస్ ఒకడు. ఇంకా ఉన్నారులే, చాలా మంది ఉన్నారులే కానీ అంటే నీకు పేర్లు చెప్తున్నా మామూలుగా. నాకు తెలుసులే, వాళ్ళంతా తెలుసు కానీ. ఇగో ఈ బాడాకావులు వీళ్ళంతా కలిపి ఎవడైతే ఉన్నాడో వీళ్ళంతా కలిపి బూతులు మాట్లాడి యేసుప్రభుని వీళ్ళని తిట్టడం వల్ల, బైబుల్ని తిట్టడం వల్ల, యెహోవా దేవుని తిట్టడం వల్ల ఏం చెప్తారంటే, ఉమ్, అరే బాబు నువ్వు మమ్మల్ని తిట్టుడు కాదు, ఇగో మీ దాంట్లో కూడా ఇవి ఉన్నాయి అని చెప్పడానికి ఉమ్, వీళ్ళు వీళ్ళు మాట్లాడే వాటికి వాళ్ళు కౌంటర్లు ఇస్తా ఉన్నారు. ఉమ్, ఒకళ్ళు కౌంటర్లు మాట్లాడడం, ఒకళ్ళు ఎన్కౌంటర్లు మాట్లాడడం. ఉమ్, దీనివల్ల పెద్దదైపోతా ఉంది. ఓకే. నేను అందుకే ఒకరోజు కరుణాకర్ మన లలిత్ కుమార్కి ఫోన్ చేసిన. ఉమ్, లలిత్ కుమార్ గారు, మనం ఈ వీడియోలన్నీ ఆపేయాలండి, మతాల ఉమ్, మధ్య కులాల మధ్య గొడవలు వద్దండి ఉమ్, అనేసి మాట్లాడినా. ఓకే. మాట్లాడితే సరే ఉమ్. అండి, అమ్మా ఇక్కడే ఉన్నా. వాళ్ళు పెట్టిన వీడియోలు తీపియండి అండి అన్నాడు. ఆ, అనండి అని అంటే నేను సరే ఉమ్, మాట్లాడదామని అనుకున్నా. ఉమ్. కానీ ఇట్నుండి కానీ అట్నుండి కానీ వర్కౌట్ కావట్లే. సరే కానీ మొట్టమొదటిసారిగా ఈ ప్రాబ్లంని ఇష్యూ చేసింది ఎవరో తెలుసా మీకు అసలు? తెలుసు నాకు. ఎప్పుడు చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది ఎవరు చేశారనంటే మన శివశక్తి కరుణాకర సుగుణాన్ని నీకు తెలుసో లేదు. తప్పు 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 ఆ, తప్పు తప్పు 1995లో స్టార్ట్ అయింది ఈ గొడవ. ఎట్లా? ఈ కరుణాకర్ అనేటోడు నిన్నగా మొన్న 2015లో పెట్టినాడు. కరెక్టే. ఆ,
95 నుంచి స్టార్ట్ చేసిండు అనమాట ఈ కొరేనా కొడుకులు. వీళ్ళు చేయబట్టి ఇంత ప్రాబ్లం ఇష్యూ అయింది. కానీ లేకపోతే అంతకుముందు లేకుండా ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని మేము మంచిగా ఆదరించే వాళ్ళం. అయితే అప్పుడు విషయం గొడవలు ఏంటంటే ఉండేనా? విషయం ఏంటంటే ఇది మన ఈ కరుణాకర సుగుణ ఉన్నాడు కదా, అవును. ఈ కరుణాకర సుగుణ అనేటోడు ఉమ్, 2012 అనుకుంటా. ఉమ్, ఇది 1995లో ఎవరు కాదు చేసింది ఇది. ఉమ్, 2012 2011 నుంచి ఉమ్, ఈ కరుణాకర సుగుణ అనేటోడు, ఈ లలిత్ కుమార్ అనేటోడు జనవరి 18వ తారీఖు 2012, నా దగ్గర డేట్ ఉంది. 2012 కదన్నా, 2015. లేదు తప్పు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మా దగ్గర కూడా డేటా ఉంది కానీ నా దగ్గర ఎవరి డేటా ఉంది. ఉమ్, 18వ తారీఖు అంతే 18వ తారీఖు 4వ నెల 2012 ఉమ్, ఈ డేటున లేనిపోని సిచ్చు యూట్యూబ్లో మాట్లాడి పెట్టి కరుణాకర సుగుణ ఉమ్, దీన్ని క్రైస్తవులకి, హిందువులకి, ముస్లింలకి, దేశానికి పెద్ద సిచ్చు పెట్టిండు. ఉమ్, ఇది పెట్టడం మూలాన్నే దానికి కౌంటర్లు వేయడానికి కొంతమంది క్రిస్టియానిటీలో నుండి ఉమ్, మొలిసిర్రు. ఉమ్. దాని తర్వాత వీళ్ళు వాళ్ళకి కౌంటర్లు వేయటం, వీళ్ళు కౌంటర్లు వేయటం అనేది బాగా జరిగింది. కానీ కాకా ఇప్పుడు ఇలా మాట్లాడదామా, నాకు జస్ట్ పని ఉంది, రేపు మార్నింగ్ కాల్ అయితే చేయండి. అట్లానే కాదు బ్రదర్, నేను ఒక మాట చెప్తాను నీకు. నువ్వు నాకంటే చిన్నోడివి అయినప్పటికీ నీకు ఎన్ని అదే. సంవత్సరాలు? 55. నాకు 58. కానీ నేను తమ్ముడు నీకు ఏం చెప్తానంటే, ఉమ్, ఇట్లాంటి మాటలు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టేటోని ఉమ్. నేను క్లారిటీ ఇస్తాను గుద్ద వల్లదేం కాల. అదే నేను క్లారిటీ ఇస్తాను రేపు. నేను జస్ట్ బయటకు వెళ్తున్నా. రేపు నేను యూఎస్ఏ నెంబర్ ఉంది కదా ఇంకా నేను కంటిన్యూ మాట్లాడతాను. రేపు నేను ఉమ్. ఒకటి యూఎస్ఏ పోయేది ఒకటి ఉంది. రేపు కాకపోతే ఎల్లుండి మాట్లాడుకుందాం. అది మిస్ అయిపోతే ఆస్ట్రేలియా కానీ పోయొచ్చేది ఉంది. ఓకే. లేకపోతే ఇప్పుడు నాకు 3-4 దేశాలు పోయొచ్చేది ఉన్నాయి. ఎందుకనంటే నేను నువ్వు సరే నాకు ఫోన్ చేసినావు, పాపం ఏదో మాట్లాడదాం, ఏదో పేరు పడ్డది నీది, గంటేపల్లి సత్యనారాయణ ఉంటుంది. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది. అబద్ధం ఏమున్నదిలే కానీ మరి అబద్ధం ఉన్నట్టు చెప్పుకుంటాం. అయితే ఫోన్ చేసేసరికల్లా ఓహో ఇప్పుడు ఈ మనోహర్ దాస్ గారు పెట్టేసరికల్లా నువ్వు చూసి ఫోన్ చేసినావా? అవునన్నా. అదేలే, సరే పర్వాలేదు. కానీ ఓకే. నా పేరు ప్రకాష్ నాయక్ కాదు. నా పేరు ఆదర్ల రవి. ఆదర్ల రవి. నా పేరు ఆదర్ల రవి. వీడియోస్ చూసినాను నాన్న. చూసినావా? అరే మస్తు మస్తు చూసినా. నువ్వు పెద్ద ఇది చేస్తుంటావు కదా, అంతా అంటే దేవుళ్ళు లేరనో ఏదో చెప్తుంటావు కదా. దేవుళ్ళు లాగా ఆయన ఒకడు ఉన్నాడు, ఆయన పేరేం పేరు? బైరి నరేషా? బైరి నరేష్ అనేటాడు. బైరి నరేష్ గురించి కూడా మాట్లాడినా, అదేం లేదు. కానీ నా పేరు మాత్రం ఆదర్ల రవి. మనోడు వీడియోస్ చూశాను నేను. చూసావా? అదే చాలా వీడియోస్ చూశాను ఆదర్ల రవి అనేది. నీ ఫేస్ కట్ కూడా నాకు గుర్తుంది. నీ ఫేస్ కట్ కూడా గుర్తుంది నాకు. గుర్తుందా? అదే. అవునవును. ఈ మధ్యనే 2-3 వీడియోలు చూశాను. అదే అది మా బామ్మర్ది రాధా మనోహర్ దాస్ అని ఒకటి మాట్లాడినా మొన్న లాస్ట్ టైంలో. చూసినావా అది? అది చూడలేదన్నా. మీరు మాట్లాడింది వేరే వీళ్ళతో కూడా ఇచ్చినట్టున్నారు. మీరు సిగ్నేచర్ తో కూడా మాట్లాడినట్టున్నారుగా. సిగ్నేచరా? సిగ్నేచర్ స్టూడియో అది మనది. సిగ్నేచర్ తోటి మాట్లాడలేదులే. కానీ ఈ రాధా మనోహర్ దాస్ గురించి అయితే మన ఏఆర్వి న్యూస్ ఛానల్లా, దేనిలో అయితే చూసినా నేను. ఆదర్ల రవి పేరు నేను విన్నాను. నేను మీ వీడియోస్ కూడా చూశాను నేను. అదే మొత్తానికి అది జరిగింది. అయితే నాకేందంటే మన పాస్టర్ ప్రకాష్ నాయక్ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఏదో ఫోన్లు వస్తున్నాయి సార్ నాకనంటే, సరే ఏదో పేర్లు పడుతూ ఉన్నాయి సార్ అంటే, సరే ఒక్క నెంబర్ అన్న. మరి అది నీ గుడ్ లక్కో, నీ బ్యాడ్ లక్కో, నా గుడ్ లక్కో ఏదో మనకు తెలియదులే. కానీ నీతోటైతే ఇంత టైం నేను ఎవరితోటి మాట్లాడను. ఓకే. అస్సలు నీకు మామూలు టైం ఇవ్వలేదు.
ఓకే. నువ్వేమన్నా తింగరగా మాట్లాడితే అనుకున్నట్లు ఏం లేదు. చాలా మంచిగా మాట్లాడాను. నీకు సమాజం పట్ల గౌరవం ఉందేమో అనుకుంటాను బ్రదర్. నేను రెస్పెక్ట్‌గా మాట్లాడతా. కానీ ఒరిజినాలిటీ ఏముంది? అసలు నిజంగా అంటే ఫౌండేషన్ ఏముంది? మనకి మూల గ్రంథాలు మన మూలం ఏం చెప్తుందనేది నేను పరిశీలన చేస్తా ఉంటాను నేను. అంటే నా వృత్తితో పాటు ఇది కూడా పార్ట్ టైం లాగా అప్పుడప్పుడు చూస్తా ఉంటాను నేను. చూసుకోవాలి, తప్పదు. కానీ నేను నీకంటే చిన్నోన్నే. నాకు అదే 36 సంవత్సరాలు. నాకు 36 ఇయర్స్. నా పేరు ఆదల రవి. ఓకే. డోంట్ వరీ అబౌట్ దట్. వీఆర్ ఇండియన్స్. మనం భారతీయులం. అదేం తప్పలేదు. కానీ నా గోల్ ఒకటే. మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేవాడే నా శత్రువు తప్ప మనందరం ఒకటి. నాకు హిందువులు అంటే ఎంత పిచ్చో తెలుసా? అదే ఇండియన్ హిందూ అనేది ఏముందన్న, మన భారతీయులం. అది అసలు హిందూ అనేది పేర్లు పెట్టారు. కానీ నాకు హిందువులు అంటే మహాప్రేమ. ఎందుకనంటే నాతో పాటు రోజు నా క్రైస్తవుల కంటే నేను హిందువులతోటే, ముస్లింలతోటే బాగా తిరుగుతా ఉన్నా బయట. నా స్నేహితులు వాళ్ళే. పొద్దున్న లేకపోయి వాళ్ళ ఇంట్లో తింటానా, వాళ్ళ ఇంట్లో తింటున్నా, వాళ్ళు వచ్చి మా ఇంట్లో తింటా ఉన్నారు. మాకు అసలు ఏ మతాల పిచ్చి, ఏ గొడవల పిచ్చి లేదు. కానీ ఈ మతాల పిచ్చి, కులాల పిచ్చి, గొడవల పిచ్చి ఎవడైతే లేపుతా ఉన్నాడో వానికి బుద్ధి చెప్పడానికి ఆదల రవి తప్పితే మనం తిట్టుకోవడానికి మాట్లాడదాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మిస్టర్ మన. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం విన్నానండి. చాలా గౌరవస్పదంగా సంభాషణ ఉంది సార్. అది వాడు పద్ధతిగానే మాట్లాడుతాడు. అంటే అందరు ఇట్లా మాట్లాడరు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాడు ఇంట్లో ఉన్నాడు నైట్ టైం. తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కొంతమంది. వీళ్ళేమో హెచ్డికి బయట ఉన్నప్పుడు మనతోటి పూర్వంపోకు మాటలు మాట్లాడతారు. కుటుంబంలో ఉన్నప్పుడు ఈ మాట్లాడలేరు. ఎందుకంటే తల్లిదండ్రులు, కుటుంబం పరిస్థితులు, వాళ్ళు తిడతారు, లేకపోతే ఈడేదో గొడవలు పెట్టుకుంటారు అన్నారు, భయపడి వస్తారని మాట్లాడరు. అది వాడు ఇప్పుడు ఈ నైట్ టైంలో దాదాపు 10:30 అవుతుంది నైట్. ఈ టైంలో సభ్యతగా మాట్లాడిండని మంచోడు అనుకోకూడదు. మంచిగానే మాట్లాడింది కాబట్టి వాడు మంచోడు అనుకోలేం. వాడు మిమ్మల్ని మీకు ఫోన్ చేసిండు అని అంటే అంత ఇంత తీటోడై ఉంటాడు. అట్లా చాలా ఫోన్లు వచ్చినారు కదా మీరు. అవునవును, చాలా ఫోన్లు వచ్చినాయంటే అదంతా తీటవారం. ఎవడు చేయడు అట్లా. ఎవడని ఇన్ని సరదాగా వదిలేస్తారు. ఒకవేళ వాడికి అంత ఎంటర్టైన్మెంట్ ఉంటే చూసి వదిలేస్తారు తప్పితే దాని మీద నెంబర్ తీసుకొని కొట్టుకొని మీకు ఫోన్ చేసి అంత టైం కానీ అట్లా ఎవడు అట్లా ఎవడన్నా చేసిందంటే కొద్దిగా తీట వరాలు చేతాయి అట్లా. ఆ తీట బ్యాచ్ లో ఈడొకడు అయ్యింటాడు. సరే, ఈడు ఇంట్లో ఉండైనా మాట్లాడకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అయినా ఉండొచ్చు. వాడు ఎట్లా మాట్లాడినా, వాడు కూర్చొని మాట్లాడినా, వంగబడి మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా కూడా వాడు మనం చేసేది ఏం లేదు. వాడికి వాడు అదంతా వదిలేస్తే ఏం కాదు. లేకపోతే వాడిని చెమడాలు తీస్తాను నేను. కానీ వాడికి ఆల్రెడీ చివరిలో నా పేరు చెప్పారు. మీ వయసులోనే మీరంటే ఎవరు అతనికి తెలుస్తారు వాళ్ళు. కాకపోతే ఏదో అట్ట మాట్లాడుతున్నాడు చూడండి లాస్ట్ లో. అదే ఆదర్ల రవి అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారండి సోషల్ మీడియాలో. అదే మీరేం టెన్షన్ పడకండి. నేను మీకున్న దేవుడున్నాడు. ఇట్లాంటి ఎదవలతోటి మీరు పాస్ట్ కదా, మాట్లాడకపోవడమే ఉత్తమం. మేము చూసుకుంటాం అట్లాంటివి. అలాగే సార్, తప్పకుండా. ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి. అలాగే, తప్పకుండా సార్. నేను జాగ్రత్త ఉంటానండి. నేను ఇంటర్వల్ ఇక నుంచి. మీకు ఏ దిగులు లేదు, మీరు క్షేమంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు తప్పకుండా ప్రార్థన చేస్తానండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.